పద నానమ్మ. అమ్మోయ్, నీ కొడుకు మారిపోయాడు. అనుమానిస్తే కళ్ళు పోతాయే. ఏమే, లోపలికెళ్ళింది ఆ భాస్కర్ గడే కదూ? అవునక్క, చూడబోతే భాస్కర్ లాగానే ఉన్నాడు. పద వెళ్దాం. అక్క, తీరా మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళింది భాస్కర్ కాదు అని తేలిందనుకో, ఈ ఇంట్లో వాళ్ళు మనల్ని అనుమానిస్తారు. పైగా నువ్వేమో కాబోయే ఎమ్మెల్యేవి. నేరుగా ఇంట్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదేమో అక్క. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. ఈ ఇంటికి ఇంకో డోర్ ఉందేమో చూద్దాం పద. దొంగచాటుగా వెళ్లి చూసి వాడు భాస్కర్ గాడని తేల్తేనే లోపలికెళ్దాం. పద. అదిగో ఆ డోర్. పద. నానా, ఇదిగో 200. నిజంగానే పెట్రోల్ కొట్టిస్తావుగా? పెట్రోల్ కొట్టిస్తానే, కాకపోతే బండికి కాదు, నాకు. మాట్లాడవేంటి నాన్నా? పెట్రోలే కొట్టిస్తానే, లేకపోతే ఈ 200తో నేనేం చేసుకుంటాను? అబ్బా, నేనేం తాగి పడిపోలేదే, నీ మనోడి దగ్గరికి వెళ్తున్నాను. ఆ భాస్కర్ గాడు ఇక్కడెక్కడా కనిపించట్లేదు. అసలు నిజంగా ఇది భాస్కర్ ఇల్లేనా? ఏమోనే, వాడు లోపలికెళ్ళడం నా కళ్ళారా చూశాను కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లోపలికెళ్ళి చూద్దాం పదా. అవును, లోపలికెళ్తేనే మన అనుమానం తీరుతుంది. అట్నుంచి ఇట్నుంచి కాదు, మెయిన్ డోర్ నుంచి వెళ్దాం పద. 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 అస్సలు బట్టలు ఆరట్లేదు.
ఎవరు వీళ్ళు? ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? అది అది యాక్చువల్గా అదేంటంటే అడుగుతుంటే అది ఇది అంటారేంటండి? ఎవరి కోసం వచ్చారు మీరు? ఏం కావాలి మీకు? భగవంతుడా, ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. ఈ కాంతమ్మ కంట పడకూడదని ఇన్ని సంవత్సరాలుగా దాక్కుని బతికావా? ఇన్నాళ్లకి నా ఇంటిని వెతుక్కుంటూ నా కంటి ముందుకొచ్చింది. పొరపాటున నేను తన కంట పడ్డానో? అయ్యో, కొన్ని సంవత్సరాల క్రితం నా కొడుకు భాస్కర్ చిట్టెమ్మ నగలు డబ్బు కొట్టుకొచ్చిన విషయం కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత నా కొడుకు మీద నా మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తుంది. పొరపాటును కూడా దాని కంట పడకూడదు. చెప్పండి, ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసమో కాదు, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, క్యాంపెయినింగ్ కోసం మీ ఊరొచ్చాం. మధ్యదారిలో చాలా దాహం అయింది. వాటర్ బాటిల్ కొందామంటే షాపులేమీ లేవు. అందుకనే ఓ గ్లాసు మంచినీళ్ళ కోసం. ఓ, అర్థమైందండి. నీళ్ళ కోసం వచ్చారా? ఇప్పుడే తెస్తానుండండి. అలాగే. బాబా, భగవంతుడా, పొరపాటున కూడా ఆ ఫోటోలు కాంతమ్మ కంట పడకుండా చూడు స్వామి. పొరపాటున చూసిందో ఇది మా ఇల్లే నా రాక్షసికి తెలిసిపోతుంది. ఆ తర్వాత నువ్వు కూడా మమ్మల్ని కాపాడలేవు. అయ్యో, ఏదోటి చేయాలి. అయ్యో, అదేమో కడుపు నొప్పితో విలువిలాడిపోతుంది. ఈ డాక్టర్ అమ్మేమో ఇంకా రాలేదు. నువ్వేం భయపడికే, డాక్టర్ గారు వస్తున్నా అన్నారులే. ఇదేంటి మావా, డాక్టర్ అమ్మ వస్తుందనుకుంటే పాలవేన్ వచ్చిందేంటి? నాకు అదే అర్థం కావట్లేదే. మన డాక్టర్ అమ్మేనే. అదేంటమ్మా పాలవేన్లో వచ్చారు? అబ్బా, దాని గురించి తర్వాత. ముందు సీతాలు ఎక్కడుంది? అదిగోండి అక్కడ ఉందమ్మా. పదండి చూద్దాం. ఎంత ధైర్యం లేకపోతే నా పాల బండిని పట్టుకొస్తావు? సమయానికి నేను బండి మీద వచ్చాను కాబట్టే నా కొడుకుని ఎక్కించుకుని మీ వెనకాలే సేస్ చేయగలిగాను. లేదంటే మా వ్యాన్తో సహా ఉడాయించేవాళ్ళు. సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా మీ వెహికల్ తేవడం తప్పే. కానీ ఇక్కడ సీతాలు కడుపు నొప్పితో విలవిల్లాడిపోతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఒక్క నిమిషం లేట్ అయినా తను ప్రాణం పోవచ్చండి. అందుకే మిమ్మల్ని అడగకుండానే మీ బండి తీసుకొచ్చాము. కావాలంటే అందుకు ప్రతిఫలంగా డబ్బులు ఇస్తాను. డబ్బులా? ఇదేదో బానే ఉందే. మీ డబ్బులేం మాకు అక్కర్లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి నా బండి తీసుకొచ్చారు, అంతేగా? అవునండి, అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. పేషెంట్కి ఎలా ఉంది? కొంచెం క్రిటికల్గా ఉందండి, పాపం. అవునా? ఇంతకీ పేషెంట్ ఎవరు? సీతాలండి. పాపం, వయసు ఏమాత్రం ఉందో? 6 years అండి. అవునా? అలాగా? తనని ఏదైనా పక్కూరి హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పండి, నా బండిలో తీసుకెళ్దాం. మీ బండిలో పట్టదు కదండి? నా బండిలో ఎందుకు పట్టదు? ఎలా పడుతుందిరా మాధవా? ఎందుకు పట్టదు మావయ్య? తీసుకురండి, నా బండిలో తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్తావు? ఓ పాలటి చూడు.
ఏంటి సీతాలంటే గేదె? అవును, సీతాలంటే గేదె. బాబోయ్ బాబోయ్ బాబోయ్, సీతాలంటే ఇంటి మనిషి అనుకున్నాను. గేదె కోసం 80 లీటర్ల పాల బండి అడుకొచ్చేస్తారా? సారీ చెప్పాను కదండి, ముందు దానికి ట్రీట్మెంట్ చేయనివ్వండి. మీ నష్టపరిహారం మీకు ఇస్తాను. పద బావా. బావా, నువ్వు వెళ్ళి మెడికల్ కిట్ తీసుకో. అలాగే బామ్మ. నిన్న నైట్ ఏం పెట్టారండి? ఉలవలు పెట్టామమ్మా. ఆ బ్యాగ్ లో మెడిసిన్ తీసివ్వు. ఏమండి, అరటి పండు ఉందా? ఉందమ్మా, తీసుకురండి. తీసుకొస్తాను, ఉండండమ్మా. ఇదిగో. ఈ టాబ్లెట్, ఈ అరటిపండు తినిపించండి. అలాగేనమ్మా. అలాగే ఇంకొక సిరప్ రాసిస్తాను, దాన్ని తాగిపించండి. అట్లాగేనమ్మా, అట్లాగే. డాక్టర్ గారు, ఫీవర్ కూడా ఏం లేదుగా? అవును, మీకెలా తెలుసు? మీరు పశువులకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అయితే మేము అదే పశువుల మీద ఆధారపడి బ్రతికే రైతులం. వాటి గురించి నాకంతా తెలుసు. అలాగా బాబాయ్, గేదెకి ఎలాంటి భయమూ లేదు. రేపటి నుండి హ్యాపీగా మేత మేస్తుంది, మీరు అడిగినన్ని పాలిస్తుంది. అట్లే అమ్మా. మ్. ఇంతకీ నా పాలు ఎట్టా ఉన్నాయో ఏటో. అమ్మా, ఫీజు? బాబాయ్, నాకేమీ అక్కర్లేదు. భగవంతుడి దయవల్ల మా అమ్మ నాన్న నాకు కావాల్సినంత ఆస్తినిచ్చారు. మీరు నాకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే తీసుకెళ్ళి వారి పేరు మీద గుడిలో దక్షిణ వేయండి. చల్లగా ఉండు తల్లి. నా పాలన్నీ ఇరిగిపోయినాయి. అమ్మా, మీ అమ్మగారి పేరు? మా అమ్మ పేరు అది. ఇదిగో, ఆ, ముందా సోదంతా ఆపి మాకు నష్టపరిహారం కట్టు. ఏ ఎందుకు? ఎందుకంట బేటి 80 లీటర్ల పాలు మొత్తం ఇరిగిపోయాయి. అక్కడ పాలు విరిగిపోయాయా? బావా, అయితే అతికించుకో. కొట్టానంటే కోసలు కదిలిపోతాయి. ఇదిగో డాక్టరమ్మా, మర్యాదగా మా 80 లీటర్ల పాలకి నష్టపరిహారం ఇచ్చావా? సరే సరే, లేదంటే మాత్రం నీ మీద పోలీస్ కేసు ఎట్టేయగలను. అంత దూరం ఎందుకులేండి. నా వల్ల మీకు నష్టం జరిగింది, ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లిస్తాను. నాన్నా, పాపం నాన్నా, పశువు ప్రాణం కాపాడడానికి వచ్చింది నాన్నా. నా వల్ల ఒక ప్రాణం నిలబడినప్పుడు నష్టపరిహారం అడగడం కరెక్ట్ కాదు. నోరు పోయా, పెట్టుబడి పెట్టకుండా పాలు ఊరికినే వచ్చేస్తాయంట్రా. ఇదిగో చూడమ్మా, నేను మంచోళ్ళకి మంచోణ్ణి, సెడ్డోళ్ళకి మహాసెడ్డోణ్ణి. ఇదిగో, నీ వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటుని సరి చేసుకుంటావా, పారిపోతావా? పారిపోవాల్సిన అవసరం నాకు లేదండి. నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు. నా స్కూటీలో పర్స్ ఉంది, నన్ను స్కూటీ దాకా తీసుకువెళ్ళండి. మీ డబ్బులు మీకు ఇస్తాను. అది అలా అన్నా బాగుంది. నువ్వు తప్పు చేస్తున్నావు నాన్నా. నువ్వు నోరు పోయే చెప్తానా? సారీ అండి. మా నాన్న ఇంతే, డబ్బుల విషయంలో కొంచెం కరాకండిగా ఉంటారు. లేదండి, నేనేమీ తప్పుగా అనుకోవడం లేదు. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వడమే న్యాయం. వెళ్దాం పదండి. అలాగే అమ్మా.
అక్క ఈ ఇంట్లో భాస్కర్ గాడుంటే ఈ పాటికి మనకు కనపడాలి కదక్కా. నిజమేనే, కాకపోతే మనం వాణ్ణి ఫాలో అవ్వడం గమనించి దాక్కున్నాడేమోనని నా అనుమానం. మరైతే వాణ్ణి ఎలా పట్టుకోవటం? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే. ఆ, ఆ, ఇదిగోండి, కాస్త ఆలస్యమైంది, ఏమీ అనుకోకండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఓసే కాంతమ్మ, శాంతమ్మ, తొందరగా నా కొంపను వదిలిపెట్టి పోండే. ఇక్కడ మీరున్నంతసేపు నా గుండె ఆగిపోయినట్టుగా, నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. పోండే, పోండి. ఏ తల్లి బిడ్డవో కాని మా దాహాన్ని తీర్చి పుణ్యం కట్టుకున్నాం. 10 కాలాల పాటు చల్లగా ఉండు. ఉం? మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదమే నాకు శ్రీరామరక్ష. ఇది భాస్కర్ గాడి ఇల్లే అయ్యుంటే నువ్వు ఖచ్చితంగా వాడి కూతురివే అయ్యుంటావే. నా నుంచి తప్పించుకోవడానికి భాస్కర్ గాడు పేరు మార్చేసుకొని ఉండొచ్చు. మీ నాన్న ఎవరు అని నిన్ను అడిగినా కూడా నువ్వు మారిపోయిన పేరే చెప్తావు. ఆ అవకాశం నీకివ్వనే. ఇల్లు మాత్రం చాలా బాగా అలంకరించావమ్మా. అవునక్క, ఈ ఇల్లు చూస్తే ముచ్చటేస్తుంది. అమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే కాస్త ఇల్లు చూడొచ్చా? భలే వారండి, నాకేం అభ్యంతరం లేదు. ఇల్లు చూదురుగాని పదండి. అలాగే. అయ్యో బామ్మ, పర్సు కనిపించట్లేదే. అవును బావా, పర్సు ఇంట్లో మర్చిపోయి వచ్చాను. ఏమండి, పర్సు మర్చిపోయాను. రేపు ఇదే సమయానికి ఇక్కడికి రండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ. రేపు ఏటది థ్యాంక్ యూనా? మర్యాదగా డబ్బులు ఇచ్చి కదలు ఇక్కడి నుంచి. ఏంటయ్యా నీ దౌర్జన్యం? మరి లేకపోతే అయ్యేమన్నా కాసిని కూసిని పాలు అనుకున్నావా? 5-6 వేల రూపాయల పాలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతే మీరు నష్టపోవాలా? మీరేమీ నష్టపోనక్కర్లేదు, రేపు ఖచ్చితంగా తెచ్చిస్తాను. నాన్న రేపు ఇస్తానంటుంది కదా, వదిలే. ఏట్రా వదిలేసేది? ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తే రేపు కనబడుద్దని నమ్మకం ఏంటి? ఒకవేళ మనకు కనబడినా ఎవరు మీరు? నేను మీకు 5,000 ఎందుకు ఇవ్వాలంటే అప్పుడు పిచ్చేదవలం అయ్యేది మనమేరా. ఏమండి, మీరు అనుకున్నట్టు ఇక్కడ చిల్లర క్యారెక్టర్లు ఎవరూ లేరు. మీ డబ్బుల కోసం అబద్ధాలాడటానికి. అంటే మా ఈ సిల్లర్ క్యారెక్టర్లా చూసావరా మనల్ని అట్టుకుని ఎంత మాట అనేసిందో. నాన్న పైన వర్షం పడేలా ఉంది, డిస్కషన్ అవసరమా? చూడండి, రేపు ఉదయం ఇక్కడికే వస్తాం, మీరు వచ్చి డబ్బులు ఇచ్చేయండి, సరేనా? పద నాన్న, వెళ్దాం. నేను రానురా. ఇప్పుడు గనక ఈ పిల్ల డబ్బులు ఇవ్వకపోతే ఈ విషయాన్ని పంచాయతీలో ఆడతాను. అమ్మో, పంచాయతీలు పెడతావా? వసే బామ్మ, పంచాయతీలు పెడితే మన ఇంటి పరుగు పోతుంది. నువ్వు ఆగు బావా. ఏంటండి పంచాయతీలో పెడితే భయపడిపోతాను అనుకుంటున్నారా? పంచాయతీ పెడతారా? నేను కూడా చూస్తాను, పెట్టండి. బామ్మ, పంచాయతీ అంటే ఆషామాషి అనుకున్నావంటే వద్దు. నువ్వు ఆగు బావా. నువ్వు వినవే, ఊర్లో ఉన్న జనాలందరూ వస్తారు. వీళ్ళకి తెలియకుండా, వీళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళ బండి తీసుకెళ్లేందుకు మనకి ఏదో శిక్ష వేస్తారే. శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి తెలుసా? నా మాట విను బామా, కాంప్రమైజ్ అయిపోదాం బామా. నేను కాంప్రమైజ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళే కాంప్రమైజ్ అవ్వటానికి సిద్ధంగా లేరు. ఏటమ్మా కాంప్రమైజ్? డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడమా? అవునండి, డబ్బులుంటే ఇచ్చేదాన్ని, లేవు కాబట్టే రేపు వచ్చి ఇస్తానంటున్నాను. డబ్బులు లేకపోతే ఏంటి? మెళ్ళో ఆ సేనుందిగా,
చేతిగా ఉంగరం ఉందిగా ఇచ్చేసి వెళ్ళిపో. అమ్మో ఈ చైన్ పొరపాటును కూడా ఇవ్వను. నా చైన్ నేను ఇవ్వను, అసలు ఇవ్వను. అయితే ఆ ఉంగరం ఇవ్వు. అమ్మో ఉంగరం కూడా ఇవ్వను. నానా తప్పు నాన్న. 5,000 రూపాయల కోసం ఆడపిల్ల నిలదీయడం చాలా పెద్ద తప్పు నాన్న. నువ్వు నోరుమయ్యా. నీకంటి ముందే అది బండెట్టుకుని వెళ్ళిపోతుంటే ఆపలేని మొగోడివే, ఇప్పుడు నన్ను ఆపుతావేంట్రా? ఇదిగో నేను చాలా మంచివాడిని కాబట్టి ఈ ఉంగరం తీసుకుని వదిలేస్తానంటున్నాను. అమ్మో పొరపాటును కూడా ఈ ఉంగరం నేను ఇవ్వను. అయితే పంచాయతీ పెట్టేయవలసిందే.